నమస్తే, నా పేరు దీప్తి. మన వాట్సాప్ ఛానల్లో కోబ్రాని స్టూడియోలో ఉన్నాం. ఈరోజు మనతో మాట్లాడడానికి రాముగౌడ్ యువజన విభాగం నుంచి మనతో మాట్లాడడానికి వచ్చారు. వారిని అడిగి ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే రాము గారు, చెప్పండి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పాత్ర ఎలా ఉంటుందంటారు? ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణలో ఇప్పుడిప్పుడే ముందుకు వస్తుంది. ఎందుకోసం అంటే దీనిపైన మేము జిహెచ్ఎంసీలో మేము తప్పకుండా ఎలక్షన్స్లో పాల్గొంటామనే ఒక ధైర్యం మా దగ్గర ఉంది. అది నేషనల్ కమిటీ నుంచి కూడా మాకు రావాలి, వాళ్ళు కూడా ఇక్కడ పాల్గొనడానికి కూడా సఖ్యత చూపాలి. లేని పక్షంలో మేము తప్పకుండా మిగతా మంచి అభ్యర్థి ఎవరైనా ఉన్నా కూడా స్వతంత్రంగా చేసినా కూడా వాళ్ళకి మేము పార్టీ నుంచి కూడా మాకు మద్దతు ఉంటుంది. మీ పార్టీ కార్యకలాపాల గురించి చెప్తారా? పార్టీ కార్యకలాపాలు ఇప్పుడైతే మనం పార్టీ ఆర్టీఈ మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది. ఎందుకో దీనికి భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ పేరెంట్స్ విభాగాన్ని కూడా మేము రీసెంట్లీ ఒక 15 రోజుల క్రితం ఎన్నిక చేయడం జరిగింది. ఇది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏదంటే కార్పొరేట్ వ్యవస్థ, ఇప్పుడు స్కూల్ కానీ వీటి ఫీజులు కానీ ప్రతి స్కూల్లో కనీసం కూడా సౌకర్యాలు లేవు. ఈరోజు పరిస్థితి ఉంది. ఈ సౌకర్యాలు లేని వాటి మీద అట్లాగే విద్యను కూడా ఏమవుతుందంటే కార్పొరేట్ స్కూల్స్ పెద్ద పెద్ద స్కూల్స్ పెట్టుకోవడం, పబ్లిసిటీ ఇచ్చుకోవడం ఇదే ఉంది. కానీ అక్కడ విద్యను కూడా మంచిగా అందించే పరిస్థితి, విద్యను వ్యాపారంగా చూస్తున్నారే కానీ చదువు అయితే లేదు. దీని భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ మేము చెప్తుంది ఏంటంటే ఇటు విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాం, ఆమ్ ఆద్మీ పార్టీతో ఆర్టీఐ మీద మీరు కూడా మాతో కలిసి రావాలి. దానికోసమే ఆమ్ ఆద్మీ పార్టీ పేరెంట్స్ విభాగాన్ని మేము చేసినాం. ఎందుకోసం అంటే అడిగే హక్కు మనకుంది. అది ప్రభుత్వాలు జారీ చేసిన జీవోలో మనకు ఆర్టీఐ విద్యా హక్కు చట్టం మనకుంది. దాన్ని మనం వాడుకోవడంలో తప్పలేదు. దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయడానికి ముందుండాలి. దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ పేరెంట్స్ విభాగం ముందుకు రావడం జరిగింది. దీని భాగంగానే మొన్న జరిగిన స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్ మీద కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఉండి ధర్నా చేయడం జరిగింది. రెస్పాన్స్ ఉంది. వాళ్ళు చెప్పేది ఏంటి, అక్కడికి వెళ్తే కనీసానికి మేమందరం కలిసి అక్కడికి వెళ్తే స్కూల్ వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చే పరిస్థితిలో లేరు ఆ రోజు. ఎందుకోసం అంటే వాళ్ళు కూడా ఏం చూస్తున్నారంటే ఒక పేరెంట్ ఆర్టీఐ కింద స్కూల్లో ఏం జరుగుతుంది, నాణ్యతమైన విద్య ఉందా లేదా అని ఆర్టీఐ కింద అప్లై చేసుకున్నప్పుడు దానికి స్కూల్ నుండి ఇచ్చే సమాధానం ఏంటంటే టీసీ ఇవ్వడం జరిగింది అబ్బాయికి. అది అన్ని ఛానల్ కూడా నేషనల్ మీడియా కూడా కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ విద్యార్థి ఆమ్ ఆద్మీ పార్టీ దాని గురించి పెద్దగా సీరియస్ గా తీసుకొని స్కూల్ యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది. ఈ స్కూల్ యాజమాన్యం మాట్లాడే పద్ధతిలో మేమేం ఇవ్వలేదు అనే ఒక బురుడి కొట్టే ప్రయత్నంలో మాట్లాడి తప్పు రాకుండా చూసుకుంది. కానీ ఇప్పుడు విద్యార్థి అక్కడే టీసీ మేము ఇవ్వలేదు, విద్యార్థి మా విద్యార్థి, మేము ఇక్కడే స్కూల్లో చదువుకుంటున్నాం అని దీని మీద ఆర్డీఓ కూడా యాక్షన్ తీసుకుంటానని చెప్పడం జరిగింది. దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వాలు చెప్పేది ఏంటి, యాక్షన్ తీసుకుంటున్నాం. బట్ అక్కడ జరిగింది మనకు తెలుసు, విద్యార్థికి టీసీ ఇచ్చింది మనకు తెలుసు. ఇంత తెలిసిన తర్వాత యాక్షన్ తీసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో అర్థం కావట్లేదు. కార్యకలాపాలన్నీ చాలా అంటే మెల్లగానే జరుగుతున్నాయి అని అంటారు. ఓకే సార్, చెప్పండి, అంటే మీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఇప్పటి వరకు? ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ కమిషనరేట్ ఆపోజిట్ లో మనకు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ పార్టీ ఆఫీస్ ఉంది. చాలా మందికి దీని గురించి తెలియదు కదా? అవునండి, తెలియదు. అయితే ఎందుకు తెలియదంటే దాన్ని కూడా చెప్పడంలో కొంచెం ఉంది. ఏదైతే ఢిల్లీలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ రావడం, తక్కువ సీట్లు రావడం, జన్ లోక్పాల్ బిల్లు కోసం మా నాయకుడు కేజ్రీవాల్ గారు రాజీనామా చేయడం, ఈ విషయాలన్నీ కూడా కొద్ది రోజుల్లో జరగడం వల్ల పార్టీ మీద కొద్దిపాటి మిగతా వాళ్ళు పార్టీకున్న జనాలు పార్టీతోటే ఉన్నారు. జనాలు పార్టీతో ఉన్నారు కాబట్టి ఈ రోజు 67 సీట్లతో భారీ మెజారిటీతో గెలిపించగల పరిస్థితి ఏర్పడ్డది. మా ఉద్దేశం ఏంటంటే 27 సీట్లతో మేమేం పని చేయలేం. ఇప్పుడు ఒక బిల్లుని ప్రవేశపెట్టాలంటే జన్ లోక్పాల్ బిల్ కానీ మిగతా బిల్లుని ప్రవేశపెట్టాలంటే మిగతా పార్టీ వాళ్ళ మద్దతు కావాలి. అక్కడ మద్దతు లేని పరిస్థితిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. అటువంటి టైంలో మంచి నిర్ణయం ఈ రోజు చెప్తున్నాం ఏంటంటే మేము గర్విస్తున్నాం, కేజ్రీవాల్ గారు మంచి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ఢిల్లీ ప్రజలు ఆమోదించారు, ఈరోజు గౌరవించారు. ఎందుకోసం అంటే సామాన్యమైన పార్టీ, మాకు పని చేయగలుగుతుంది ఈ పార్టీ, మా పక్కన ఉంటుంది, సామాన్యులకు అండగా ఉంటుంది అనేది ఈరోజు ఇక్కడ ఢిల్లీ ఎలక్షన్స్ మనకు నిదర్శనం. ఓకే సార్, చెప్పండి, మీ పార్టీ అధ్యక్షుడు ఎవరు?
ఇప్పుడు క్యాంపెయినింగ్ కమిటీ ఇదివరకు వేసిన దానిలో వెంకటరెడ్డి గారు ఓకే. ఇప్పుడు ఇప్పటివరకు కూడా బాధ్యతలు తను నిర్వర్తిస్తున్నారు. మ్మ్. ఇప్పుడు రాబోయే ఇంకో 5 రోజుల్లో నేషనల్ కమిటీ తెలంగాణకు వస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది ప్రస్తుతానికి. ఓకే. అది హైదరాబాద్కి 16th నుంచి వెళ్ళి మనకు తెలంగాణలో ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఓకే. 16th రోజు మిర్యాలగూడలో, ఓకే. తర్వాత 17th రోజు హైదరాబాద్లో రిసీవింగ్ ఉంది. అలాగే వరంగల్, జగిత్యాల్, మ్మ్. తర్వాత 18వ తారీఖు రోజు మనకు ప్రెస్ క్లబ్లో వాలంటీర్స్తో మీటింగ్. ఓకే. అంటే ప్రస్తుతం మీ పార్టీలో హైదరాబాద్ తరపున ఎంతమంది ఉన్నారంటారు? ఇక్కడ హైదరాబాద్ తరఫున పార్టీ కార్యకర్తలు చాలా ఉన్నారు. ఓకే. పార్టీ కార్యకర్తలు ఇప్పుడు ఎట్లా అంటే మ్మ్. మా పార్టీ కార్యకర్తలు మ్మ్. ఆమ్ ఆద్మీ పార్టీలో ఒకటి ఉంది. ఏంటి, పార్టీలో హంగులు ఆర్భాటాలు ఉండవు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అవును. ఆమ్ ఆద్మీ పార్టీ ఇంటర్నల్గా ఒక కార్యకర్త ఇంటర్నల్గా ఒక ప్రభుత్వ ప్రతినిధుల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా అడిగే ఒక అవును. శక్తి ఈ రోజు వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ అంటే కార్యకర్తలకు. ప్రజలతో చాలా మమేకంగా ఉంటారు. మమేకం ఉండి దాని మీద ఫైట్ చేయడానికి. ఎందుకోసం అంటే మిగతా పార్టీలాగా మాకొకటే ఆమ్ ఆద్మీ పార్టీ అంటే మాకున్న టోపీ, దానికి చాలా వాల్యూ ఉంది. మ్మ్. ఆ టోపీకి ఉన్న వాల్యూ చాలా. ఎందుకోసం అంటే ఈ రోజు తెలంగాణలో మేము తిరిగిన కొద్ది కాడికి మ్మ్. ఒక క్యాబ్ పెట్టుకొని చూస్తే బయట రోడ్డు మీద నుంచి వెళ్ళినా కూడా మ్మ్. మమ్మల్ని ఒక మంచి వ్యక్తిగా చూసే పరిస్థితి ఉంది. అసలు పార్టీ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణలో ఉంది అని ఒక అంటే జనాలలో పబ్లిక్ లో కూడా ఒక టోపీ చూసే వరకు ఒక విధమైన వాళ్ళకు గౌరవప్రదం అయితే ఉంది. దాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకుంటూ మ్మ్. కింది స్థాయికి వెళ్ళే పార్టీని స్ట్రెంథెన్ చేయడానికి ఇప్పుడు ఈ 18 తర్వాత మా కార్యాచరణ మొత్తం ఉంటుంది తెలంగాణలో పెద్ద ఎత్తున. ఓకే. యువజన విభాగం అయితే కానీ, పార్టీ అయితే కానీ, మ్మ్. నెక్స్ట్ ఈ పేరెంట్స్ విభాగం అయితే కానీ, ఓకే. ఇవన్నీ పెద్ద ఎత్తున కూడా ప్రణాళికలు ఉన్నాయి. మేము కూడా ముఖ్యంగా మ్మ్. జిహెచ్ఎంసీలో ఈసారి పార్టీ తప్పకుండా మ్మ్. నిలబడుతుంది అనే ఆకాంక్ష మాకుంది. ఓకే. ఎందుకోసం అంటే ప్రజలలోకి మనం వెళ్ళాలి. అవును. మనం చేస్తుందే ప్రజలలో ఉన్నాం. అవును. మిగతా హంగులు ఆర్భాటాలు ఫ్లెక్సీలు ఇవన్నీ మన దగ్గర లేవు. అవును. అది మాకు వ్యతిరేకం, మేము వేసుకోము. ఓకే. అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మహిళలకు పాత్ర అంటే మీకు మహిళలకి ఎంతవరకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు? తప్పకుండా జిహెచ్ఎంసీలో మ్మ్. మనకు మహిళలు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మ్మ్. విపరీతంగా ఉన్నారు ఓకే. మహిళలు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళలు పార్టీ పరంగా బయటకు వచ్చి పోరాడేంతగా మహిళలు లేరు. అవును. ఓన్లీ యువతులు ఉన్నారు, మ్మ్. చదువుకున్న వ్యక్తులు ఉన్నారు. ఓకే. దీన్ని మేమేం చేస్తున్నామంటే పార్టీ ఎప్పుడైతే మనం స్ట్రెంత్ అని స్టార్ట్ చేస్తామో మ్మ్. ఆటోమేటిక్గా పార్టీ ఒక హైదరాబాద్లో గట్టిగా లేనప్పుడు అవును. పార్టీని ఇంకా వివిధ జిల్లాల్లో కూడా స్ట్రెంత్ చేయలేకపోయినప్పుడు మ్మ్. పార్టీకి రావడానికి కూడా చాలా మంది చూస్తారు. ఎందుకోసం అంటే పార్టీ మిగతా ఏరియాలో వ్యాపించలేదు, ఇంకా అవును. వ్యాపిస్తున్నాం. ఇంటర్నల్ వర్క్ అంతా పూర్తయింది. మేము 1 సంవత్సరం నుంచి కూడా ఇంటర్నల్ వర్క్ చేస్తున్నాం. Okay. ఇంటర్నల్ వర్క్ లేనిది మనం జనాలు బయటకు వచ్చి కూడా ఏం లేదు. అంటే ఇంటర్నల్ అన్ని కూడా మా జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు మ్మ్. కింది స్థాయిలో ఏం పని చేయాలో చేయడానికి వాళ్ళు ఆల్రెడీ 1 year నుంచి పని చేస్తూనే ఉన్నారు. అంటే గ్రౌండ్ ఇప్పుడు వర్క్ అయితే గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. ఇప్పటిదాకా తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీ బయటికి కనబడలేదు, కానీ అవును. ఆమ్ ఆద్మీ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ మీద ఫైట్ చేస్తుంది. ఓకే. అది ఇప్పుడు 18 తర్వాత తెలంగాణ మొత్తం జిల్లాలో కూడా ఓపెన్ అప్ రాష్ట్ర కమిటీ ఏర్పడుతుంది. జిల్లా కమిటీలు, యువజన విభాగాలు, అన్ని కమిటీలు కూడా 18 తర్వాత ఏర్పడబోతున్నాయి. ఓకే. సార్, చాలా మంది మీ పార్టీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ చాలా మందికి ఈ పార్టీ ఎక్కడ ఉంది అన్నది చాలా వరకు తెలియదు. ఈ పార్టీ అధ్యక్షుడు ఎవరు అనేది కూడా చాలా మంది తెలియదు. ఎందుకంటారు ఇలా? ఎందుకు ఇంకా అంటే చాలా పార్టీలు ప్రచారంలో కొంచెం ముందుకు వస్తున్నాయి, మీరు ఎందుకు వెనకనే ఉంటున్నారు? మా పార్టీ ప్రచారానికి దూరం ముందు. మరి ప్రచారంలో వెళ్తే ప్రజలకు తెలియదు లేదు కదా. దూరం. మా పార్టీ ప్రచారానికి దూరం, కానీ మ్మ్. కింది స్థాయి పనుల మీద దూరం కాదు. మ్మ్. మేము చెప్పేది అంతే, ఇప్పటిదాకా చెప్పింది 1 year నుంచి ఏం చేస్తున్నామంటే మ్మ్. ఏం లేకముందు ప్రచారం హంగుల హార్బాల్టాలతో జనాల ముందుకు వస్తే ఇప్పుడున్న పార్టీలు చేసే పనులే అవి. అవును. మేము కింది స్థాయి కార్యకర్తలతో పనులు చేస్తూ జనాలలోకి వద్దామనేది మా అభిప్రాయం. ఓకే. ఇప్పటిదాకా ఇంతకుముందు కూడా మీకు చెప్పింది అవును. 1 సంవత్సర కాలం నుంచి పనిచేస్తున్నామని. అవును. ఈ సంవత్సర కాలం చేసిన పనులు రేపు పార్టీ స్ట్రెంత్ అని కానీ మునుముందు వచ్చే బయటికి కానీ జనాలు మాకు వస్తారు, అవును. యూత్ మాకు ఉండి వస్తారు. ఎందుకోసం అంటే మేము చేసిన పనుల వల్ల కానీ మ్మ్. మిగతా దాని వల్ల కానీ మాకు రేపు పార్టీకి ఒక 1000 మందితో రేపు సభ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. నార్మల్ కార్యకర్తలే. ఓకే. తెలంగాణలో మా పార్టీ కార్యకర్తలు ఉన్నారు, మ్మ్. అదొకటే నిదర్శనం. తెలంగాణలో మా పార్టీ కార్యకర్తలు ఉన్నారని చెప్పడానికే నిదర్శనం. ప్రతి జిల్లా నుంచి రేపు ఓన్లీ వాలంటీర్స్, యాక్టివ్ వాలంటీర్స్ ఏదైతే ఉన్నారో యాక్టివ్ వాలంటీర్స్తో రేపు మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఓకే. దీని తర్వాత
మీరు అన్నట్టుగా ప్రచారం లేదు అంటున్నారు కదా, దీని తర్వాతనే మేము బయటికి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పార్టీ క్యాడర్ను పటిష్టం చేసుకున్న తర్వాతనే మనం బయటికి రావడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ ఈరోజు ఒక రాముగౌడ్ ఒక పర్సన్ తోటో మిగతా పార్టీ లాగా బొమ్మలు వేసుకొని బయటకు వచ్చి హంగులు, ఆర్భాటాలు, ర్యాలీలు ఇవన్నీ తీసే నైజం అటువంటి పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీకి లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 1 year కంప్లీట్ అయిపోయింది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలన ఎలా ఉందంటారు? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం కోసం నేను సైతం అంటూగా ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్న చరిత్ర ఉంది. బట్ మనం తెలంగాణ దేనికి తెచ్చుకున్నాం? ఈరోజు మన కేసీఆర్ గారు చెప్తున్నారు బంగారు తెలంగాణను మనం సాధించుకున్నాం. ఓకే, బంగారు తెలంగాణకు మేము కూడా సిద్ధమే. బంగారు తెలంగాణలో పనిచేయడానికి, పాలు పంచుకోవడానికి మా తరపున కూడా, యువత తరపున, పార్టీ తరపున సిద్ధమే. కానీ బంగారు తెలంగాణ అంటే కుటుంబ పాలన ఉండొద్దు అన్నదే మా యొక్క అభిప్రాయం. బంగారు తెలంగాణ సాధించుకుంటున్నాం, కానీ ఏమైంది? కుటుంబ పాలనకు వచ్చేసింది. అంటే ప్రజాస్వామ్యం మేము కుటుంబ పాలనను వ్యతిరేకిస్తున్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని ఉండాలి. మనం ఒక పార్టీని ఏర్పాటు చేసుకున్నాం అంటే మీరు ఇలా అంటే మీ తరపున వెళ్ళి ఎవరైనా ప్రశ్నించడం లాంటిది జరిగిందా? మేము ఇప్పుడు కాదు, ఎప్పుడు వీటి మీద ప్రశ్నిస్తూనే ఉంటాం. తెలంగాణలో ప్రశ్నించడానికి మేము ముందుకు వస్తున్నాం. యువత తరపున, పార్టీ తరపున. అంటే కుటుంబ పాలన అని అన్నారు కదా, అంటే బయట నుంచి వచ్చేవాళ్ళు ఎవరు లేకనా, లేకపోతే వాళ్ళ సొంతంగా తీసుకున్న నిర్ణయం అంటారా? లేదు మేడం, బయట నుంచి వెళ్ళి ఒక్క నిమిషం. ఈ రోజు టిఆర్ఎస్ కి ఎంత మంది బయటకు వెళ్ళి తీసుకొస్తున్నారు మనం అది ఓపెన్ గా ప్రజలందరికీ కూడా తెలుసు. ఏమని ఈరోజు టిఆర్ఎస్ లో మిగతా పార్టీ వాళ్ళని టిఆర్ఎస్ లోకి తీసుకోవడం ఇటువంటిది ఉంది. అంటే టిఆర్ఎస్ పార్టీలో లేకనా? టిఆర్ఎస్ పార్టీలో క్యాడర్ ఉంది. కేసీఆర్ గారు తెలంగాణ కోసం పోరాడిర్రు, దాంట్లో యువత పాత్ర ఎక్కువ ఉంది, దాంట్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చాలా మంది పోరాడారు. బట్ ఈ రోజు విద్యార్థులకు అక్కడ ఎక్కడ వాల్యూ, ప్రాధాన్యత లేదు. ఎవరో విద్యార్థి నాయకుల తరపున పోరాడిన ఒక పర్సన్ కి, ఎవరో వాళ్ళతో తిరుక్కుంటూ చేసిన 1-2 పర్సన్స్ కి మనం అక్కడ చూసుకోవచ్చు, వీళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. కానీ తూటాల దెబ్బలకి, లాఠీ దెబ్బలకి తిన్న వాళ్ళు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉండి కూడా దెబ్బలు దాకి ఆ గాయాలతో బాధపడుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వారికి ఎందుకు మరి ప్రాధాన్యత ఇవ్వలేదంటారు? ఇది వాళ్ళ పార్టీ. దాని గురించి మనం ప్రాధాన్యత ఇవ్వడం అనేది పోరాడినమని మనం చెప్పుకుంటున్నాం. అది పార్టీకి మనం వదిలిపెట్టాలి. ఎందుకోసం అంటే ఇప్పుడు పార్టీ ఒక ఉద్యమం రూపంలో వేరే ఉంది, తర్వాత ఉద్యమం రూపం నుంచి రాజకీయ పార్టీకి పోయే పరిస్థితిలో, ఇప్పుడు రాజకీయ పార్టీకి పోయిన తర్వాత అది టిఆర్ఎస్ కుటుంబ పాలన అయిపోయింది. టిఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన అయిపోయింది. మరి ఎందుకు దీన్ని ప్రజలు ఖండించట్లేదు అంటారా? లేకపోతే ప్రజలు చూస్తున్నారు. ప్రజలు ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి ప్రజలు ఏంటంటే తెలంగాణను తెచ్చిన ఒక సెంటిమెంట్ లో ఉన్నారు. తెలంగాణను సాధించుకున్న తరుణంలో ఇప్పుడు విమర్శలకు దిగడం అనేది తగదు అనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు పనిచేసే వాళ్ళు, ఎవరికైతే మనకు తెలంగాణ తీసుకురావడానికి పోరాడిర్రో వాళ్ళకు ఒక నాయకుడు ఉన్నాడు అనేది గుర్తించింది. కాబట్టి ఈ రోజు టిఆర్ఎస్ ను రేపు మనం ఇప్పుడు కేసీఆర్ గారు మనకు ఎన్నిక చేసుకోవడం జరిగింది. రేపు ఇదే పార్టీ బంగారు తెలంగాణ మిగతా అని చెప్తుంది. ఇప్పుడు ఉద్యోగాల విషయంలో కానీ, విద్యార్థుల స్కాలర్షిప్ విషయంలో కానీ రేపు పార్టీ తరఫున, ఉద్యమం తరఫున చేసిరు, ఇప్పుడు పార్టీ తరఫున అనౌన్స్మెంట్ ఏదైతే ఎలక్షన్స్ టైంలో చేసిరు, ఇవన్నీ ప్రజలు చూస్తుంటారు. రేపు తప్పకుండా పని చేయనప్పుడు ప్రజలు వ్యతిరేకిస్తారు. దానికి నిదర్శనం ప్రతిది ఇప్పటి నుంచి మనం కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కొన్ని సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, ఇప్పుడున్న బీజేపీ పార్టీ పరిస్థితి ఏంది. రేపు రానున్న కాలంలో పని చేయనప్పుడు తప్పకుండా వాళ్ళని కూడా తిరస్కరిస్తారు. ఎందుకోసం అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కుటుంబ పాలన అంతా సక్రమంగానే జరుగుతుందని మీరు అంటున్నారు. కుటుంబ పాలన ఉంది, దానికి వ్యతిరేకం అని చెప్తున్నాం. సక్రమంగా జరగడం కాదు, మనకు ఒక ఎంపీ అభ్యర్థి దొరకరా, ఎమ్మెల్యే అభ్యర్థి దొరకరా? మరి అయినా కూడా ఎందుకు ఈ రాజకీయంలో కుటుంబ పాలన జరుగుతుంది అని? కుటుంబ పాలన వ్యతిరేకించడానికి ముందుకు రావాలి. మేము కూడా పిలుపునిచ్చేది కూడా అదే. ఎందుకోసం అంటే మనకు నాయకత్వ లక్షణాలు లేవని కాదు, చాలా మంది పోరాట ప్రతిమ తెలంగాణ బిడ్డలకు ఉంది. తెలంగాణలో ఉన్న ఈ పోరాటంలో ఉన్న ఆ రక్తంలో ఉన్న అదే. ఎందుకోసం అంటే పోరాటానికి సిద్ధం అని ప్రతి దాంట్లో మనది ఉంటది తెలంగాణలో. అదే విధంగా చాలా మంది ఉన్నారు, వాళ్ళని మనం కింది స్థాయిలో ఎందుకు తీసుకోలేకపోయింది? ఈరోజు ఎవరో తెలియకుండా ఉన్న వాళ్ళకి మంత్రి పదవులు, ఎవరో పార్టీలో వేరే పార్టీ నుంచి జంప్ వచ్చిన వాళ్ళకి మనం మంత్రి పదవులు ఇచ్చే పరిస్థితి ఏర్పడ్డది. మరి ఇవి ఇస్తున్నారు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మరి వారికి ఎందుకు ఇవ్వలేదంటారు?
ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి చాలా మంది ఉన్నారు, చాలా మంది ప్రాణాలు కోల్పోయిన ఉన్నారు. ఎందుకోసం అంటే తెలంగాణ రావాలనే ఆకాంక్షనే ఉంది వాళ్ళ దగ్గర. ఆ ఆకాంక్ష కోసమే వాళ్ళు ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమంటూ పోరాటానికి ముందుకొచ్చారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న నాయకులు ఎవరైనా ప్రాణాలు అర్పించారా? కింది ఎవరు ప్రాణాలు అర్పించడం, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా? లేరు. అంటే ఉద్యమం కింది స్థాయి నుంచి వచ్చింది. ఆ ఉద్యమాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కుటుంబ పాలన ఉద్యమాన్ని చేతిలో ఉంది కాబట్టి, ఒక రాజకీయ పార్టీ అయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు కుటుంబ పాలనకి స్టార్ట్ చేశారు. ఓకే సార్, చర్చలు చిన్న విరామం తీసుకుందాం. ఓకే, చర్చలు చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్. సార్ చెప్పండి, పార్టీ నిర్మాణం ఎలా ఉంది? కామన్ పీపుల్కి ఇది మీది రీచ్ అవుతుందంటారా? తప్పకుండా. ఏ పార్టీకైనా కూడా మనం ముందు చేసేది ఏంటంటే మనం పని ఏదైతే చేశామో అది చెప్పుకోవడం. మేము కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చెప్పాల్సిందంటే ప్రజలకి మేము దగ్గర అవ్వడానికి ముందుకెళ్తున్న తరుణంలో తెలంగాణలో కూడా ఇప్పటివరకు మనం చేసిందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఏమీ లేదు. ఎందుకోసమంటే కింది స్థాయి వాళ్ళకి దగ్గరలో ఉన్నాం కానీ కమిటీ కానీ మిగతా కానీ కాలేదు. ఇప్పుడు మేమనుకున్నది ఏంటంటే ఢిల్లీలో జరిగే ఏదైతే పనులు జరుగుతున్నాయో ఆమ్ ఆద్మీ పార్టీ వస్తే మేము ఇలా చేయగలుగుతాం. అంటే ఢిల్లీలో మేము ఈ పవర్ బిల్ కానీ మనకు వాటర్ బిల్ కానీ ఇటువంటి పార్టీ పైన మేము పార్టీ పరంగా చేశాం కాబట్టి దీన్ని తీసుకొచ్చి మేము హైదరాబాద్లో కూడా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో చాలా ఉన్నాయి. పొల్యూషన్ తీసుకోవచ్చు, మిగతాది ట్రాఫిక్ తీసుకోవచ్చు, ప్రతిదీ సమస్య ఉంది హైదరాబాద్లో. ఇటువంటి వాటి మీద మేము పోరాడతాం. ఆ పోరాడేటప్పుడు మేము చేసే పనులు కూడా చెప్పుకోవాలి. మేము ప్రజలు విశ్వసించాలంటే మనల్ని మనం చేసే పనులను కూడా మనం మిగతా కాడ ఇక్కడ మేము పని చేసాం కాబట్టి ఇప్పుడు మేము ఇక్కడ కూడా ఇలా చేస్తాం అనేది మేము చెప్పుకోవడానికి మాకు ఇప్పుడు ఢిల్లీలో జరిగే ఏదైతే ఉందో పార్టీ ఏదైతే చేస్తుందో దాన్ని బేస్ చేసుకుని మేము హైదరాబాద్లో కూడా మేము చేసే కార్యక్రమాలు చేపడతామని. స్వచ్ఛ భారత్ పై మీ అభిప్రాయం ఏంటి? స్వచ్ఛ భారత్ మంచి ప్రోగ్రాం, మేము కాదనట్లేదు. దానికి అందరూ కూడా ముందుండాలి. ఎందుకోసమంటే మన ఏరియాని మనం ఉన్న పరిసరాలని శుభ్రం చేసుకోవడం అనేది మనకు ఆరోగ్య ప్రకారం కానీ కాలుష్య ప్రకారం కానీ మంచిదే. కానీ స్వచ్ఛ భారత్లో మాకు తెలిసింది ఏంటంటే కింది స్థాయిలో చూస్తే ఈ కాంట్రాక్ట్ ఇష్యూలు దాంట్లో కూడా స్వచ్ఛ భారత్లో కూడా కాంట్రాక్ట్ ఇష్యూలు ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. స్వచ్ఛ భారత్ అంటే స్వచ్ఛంగా ఉండాలి కానీ మళ్ళీ ఇటువంటి దానిలో కూడా మన కాంట్రాక్టులు దానికి స్వచ్ఛ భారత్ రాజకీయం జరుగుతుంది అని అంటారు. ఉంది, అది ఉండొద్దు అనేది నా అభిప్రాయం. అట్లున్నప్పుడే ప్రజల దగ్గరికి మనం పోతున్నాం, మన పని మనం చేసుకుందాం. ఎంతవరకు సక్సెస్ అయింది అనుకుంటున్నారు? అన్ని పార్టీలు కలిసి తీసుకెళ్తేనే బాగుంటుంది. ఎందుకోసమంటే ఇది ఒక్క పార్టీ కలిసి చేసేది కాదు, మిగతా పార్టీలన్నింటినీ కూడా కలుపుకొని మనం ఒక ప్రణాళికగా ముందుకు తీసుకెళ్తే ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి అది. ఒక ప్రణాళికగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. అలా జరుగుతుంది అని అంటారా? అంటే అలా జరుగుతుందన్న అభిప్రాయం, అలా జరగాలి అని చెప్తున్నాను నేను. జరుగుతున్న అభిప్రాయం చెప్పట్లేదు, అలా జరగాలి. జరిగినప్పుడు ఇప్పుడు ఇక్కడ పార్టీలు మనకొద్దు, పార్టీలు మనకు సంబంధం లేదు. స్వచ్ఛ భారత్ అనేది సంబంధించిన విషయం. దీనిలో పార్టీలు అవసరం లేదు. మిగతా వాళ్ళందరినీ కలుపుకొని కూడా ఒక్కొక్కరికి బాధ్యతలు అప్పచెప్పుతూ ఇది మన కోసం చేసుకున్నది, మన పరిసరాల కోసం చేసుకున్నది, మన ప్రజల కోసం చేసుకున్నది. దీన్ని అందరూ కూడా మంచిగా ఉండి పని చేయాలి. సార్ చెప్పండి, ఫీజు రింబర్స్మెంట్ విధానంపై కానీ లేకపోతే దానిపై ప్రభుత్వ పనితీరుపై కానీ మీ అభిప్రాయం ఏంటి? దానికి చెప్పుకోవడం వేస్ట్. ఎక్కడ మనకున్న ఫీజు రింబర్స్మెంట్ ఎక్కడ జరిగినాయి? దానిలో ఒకటి ఉద్యోగ పరంగా కానీ విద్యార్థుల పరంగా కానీ ప్రభుత్వం ఎటువంటిది చేయలేదు. ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఎందుకంటే విద్యార్థుల వల్లనే తెలంగాణ వచ్చింది అని అన్నది ముమ్మాటికి నిజం. మరి ఎందుకు వాళ్ళపై నిర్లక్ష్యం? అది కేసీఆర్ గారుని ప్రశ్నించాలి మనం. ఎందుకు నిర్లక్ష్యం చూపుతున్నారు అంటే మనం కొంతమంది తీసుకుంటే మనం ఏమని మాట్లాడుతున్నాం కొంతమంది తీసుకుంటే ఇప్పుడే తెలంగాణ వచ్చింది, ఈ తెలంగాణ ఇప్పుడే వచ్చింది, మనం మిగతా ప్రశ్నలు ఏమేస్తాం, పని జరుగుతుంది కదా, ఒక్కోటి పని జరుగుతుంది అని చెప్పుకుంటున్నాం. ఈరోజు కేసీఆర్ గారు చెప్పేది కూడా అదే. మేము వచ్చింది ఒక 1 year పాలన, ఈ 1 year పాలనను ఎన్ని తీసుకెళ్లాలి, ఎన్ని ముందుకు తీసుకెళ్లాలి, మేము ఒకటిని కూడా చేస్తున్నాం కదా అనే వాళ్ళు కేసీఆర్ గారు ఈరోజు చెప్తున్నారు. ఒకటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది చెప్తున్నారు. ఓకే, మనం కూడా చేస్తున్నారని చెప్తున్నారు కానీ అది ఎంత మట్టుకు అవుతుంది? ఇప్పుడున్నవి ఏంటంటే ఓన్లీ కాంట్రాక్ట్లే. ఏదైతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకోవడం, కాంట్రాక్ట్ ఇచ్చుకోవడం, కాంట్రాక్ట్ల మీద పని చేసుకోవడం,
ప్రతి దాంట్లో కూడా. అంటే బిజినెస్ అయితే అయిపోయింది. ఇక్కడ ఉన్నది ఏంటంటే పార్టీ మిగతా కొన్ని కొన్ని కోట్ల వాటి మీద ఇంట్రెస్ట్ చూపించడం. అంటే ప్రభుత్వ పనితీరు సరిగ్గా లేదు అని మేము చెప్తున్నాం. ఎందుకోసం చెప్తున్నామంటే మన కోసం పోరాడిన వాళ్ళని మనం ముందుగా చూసుకొని పనిచేసే ఒక హక్కు ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఉంది. దాన్ని కాకుండా మిగతా వాటి మీద దృష్టి పెట్టాలి. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు అన్నింటి మీద దృష్టి పెట్టాలి. దాంతో పాటుగానే ఫీజులు, ఉద్యోగాలు. తెలంగాణ కావాలని ఎందుకు అనుకున్నాం ఈరోజు యువత? మేము మాకు ఉద్యోగాలు వస్తే బంగారు తెలంగాణలో మేము కూడా ఉన్నాం, ఆ బంగారు తెలంగాణ సాధికరణ అయింది అనేది అనుకుంటాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులు ఉద్యోగాల కోసం రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. మనం చూస్తున్నాం, ఉస్మానియా నుంచి కానీ మిగతా నుంచి కానీ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వాళ్ళు నిరసన చేయడంలో అది కరెక్ట్ నిరసన. ఎందుకోసం అంటే తెలంగాణలో పోరాడినప్పుడు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చినప్పుడు పెద్ద ఎత్తున వచ్చారు. మరి ఉద్యోగాల కోసం ఈరోజు కేసీఆర్ గారు మరి ఎందుకు ఇవ్వట్లేదో అర్థం కావట్లేదు. కొన్నిటిని 25,000 ఉద్యోగాలు నేను ఇప్పుడు జూన్ తర్వాత చేస్తామని చెప్తున్నారు. కొన్ని నోటిఫికేషన్ కొన్ని వేల ఉద్యోగాలు వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పాం. 1,00,000 ఉద్యోగాలు తెలంగాణ వచ్చినప్పుడే ఉందని. బట్ 25,000లో ఇవ్వడం అది కంటి తుడుపుగా ఇదే ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో పోరాడుతున్నారో వాళ్ళ కోసం వాళ్ళని కొంచెం శాంతింపజేయడానిక వాళ్ళకి ఏంటో అర్థం కాదు. కానీ ఈరోజు యువతలో అయితే రగిలిపోతుంది. ఉద్యోగాలు రావాలి, మా తెలంగాణ వచ్చింది, దాంతోపాటు మా ఉద్యోగాలకు మాకే రావాలనేది ఒకటైతే యువతలో ఉంది. సార్ చెప్పండి, అంటే తెలంగాణ కోరుకున్నాం, తెలంగాణతో వచ్చింది, అయితే మనం కోరుకున్న తెలంగాణ ఇదే అంటారా? తెలంగాణ మీకు ఇంతకు ముందు కూడా చెప్పాం, తెలంగాణలో 4 కోట్ల ప్రజలు తెలంగాణ రావాలి, అది బంగారు తెలంగాణ కావాలని అయితే కోరుకున్నారు. కోరుకున్న మాట నిజమే. కానీ తెలంగాణ వచ్చింది కానీ బంగారు తెలంగాణకు పనిచేస్తున్నామని చెప్తున్నారు ఇప్పటిదాకా. బట్ మనం కోరుకున్న తెలంగాణలో విద్యార్థులకు న్యాయం జరగాలి, ఉద్యోగులకు న్యాయం జరగాలి. ఎక్కడైతే తెలంగాణకు రావాల్సిన ఉద్యోగాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలంగాణ వాళ్ళకే రావాలి. బట్ దీనిలో ఇప్పుడు జాప్యం జరిగింది. కొంతమంది కూడా పక్క రాష్ట్రం వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. మనకు అది చూస్తూనే ఉన్నాం. మనం వాళ్ళకి వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళకి వ్యతిరేకం అని చెప్పట్లేదు. కానీ మనకున్న ఒక రాష్ట్రం విడిపోయింది, మాకున్న ఉద్యోగాలు మాకు కావాలంటే ఐకమత్యం తగ్గి అంతర్గత కలహాలు జరుగుతున్నాయి అంటారు. దీని వరకు ఎంతవరకు మీ అభిప్రాయం? ఇదివరకు ఉన్న దాన్ని బట్టి చూస్తే ఎందుకోసం అంటే ఇప్పుడు ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ ఎలా దొరుకుతారు, దాన్ని బట్టి ఏం చేద్దాం అనే ఇష్యూలో ఇప్పటి వరకు జరుగుతుంది మనకు. ఎందుకోసం అంటే రేవంత్ రెడ్డి గారి విషయంలో మనం చూసుకోవచ్చు. ఏముందంటే అన్ని కోట్లతో దొరికినా కూడా ఇప్పుడు ఎట్లుందంటే మేమేదో చేయలేదు అనే కప్పిపుచ్చుకునే ప్రయత్నం వాళ్ళకు ఉంది. వాళ్ళ మీద చేసేసి మీరే చేశారు కాబట్టి మేము చేశామనే ఒక ధోరణిలో వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే దీనివల్ల ప్రజల మనోభావాలే దెబ్బతింటున్నాయి. ఎట్లా అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్న వీళ్ళు వీరి ఇష్యూ, ఇది సొంత ఇష్యూ, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ తీసుకొచ్చేసి, అంటే దొరికింది నిజమే, ఇక్కడ నుంచి పార్టీలు షిఫ్ట్ చేసుకుంటున్నప్పుడు టీఆర్ఎస్ చేస్తుంది నిజమే, కాగా టీడీపీ పార్టీ రెడ్ హ్యాండెడ్ దొరికింది నిజమే. వీళ్ళు చెప్పేది ఏంటంటే టీడీపీ పార్టీ వాళ్ళని టీఆర్ఎస్ లోకి తీసుకుంటున్నప్పుడు కూడా వీళ్ళు చేసింది కూడా ఇదే అనేది మనం ప్రజలందరికీ తెలుసు. ఒట్టిగానే ఒక పార్టీకి చెంపుకోయే పరిస్థితుల్లో ఇప్పుడు లేవు. నాకు ఏదో ఆ ఏరియాలో పనులు జరగాలి కాబట్టి నేను వెళ్తున్నాను చెప్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అట్లా లేదు. కాబట్టి వీటిని కేంద్రం తప్పకుండా వాటి మీద మనం చర్యలు తీసుకునేలా ప్రయత్నించాలి. ఇప్పుడు కలహాలు, ఇప్పుడు అంతర్గత కలహాలే స్టార్ట్ అవుతుంటాయి. మీ రాష్ట్రం నా రాష్ట్రం, వాళ్ళ మాటల తీరు కూడా అట్లే ఉంది. ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నాయి. ఓకే, అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకలాపాలు మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు? తప్పకుండా మహిళలకు మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కూడా మేము ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మేము మా ఆకాంక్ష. దాంట్లో ఎక్కువగా యువతగా ఉన్న చదువుకున్న వాళ్ళే ఎక్కువగా బయటికి రావడం ఈ రోజుల్లో జరుగుతుంది. మేము కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కూడా మేము మహిళల్ని స్వాగతిస్తున్నాం. ఓకే, మహిళల భద్రత విషయంలో మీ పార్టీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందంటారు? మహిళల భద్రత విషయంలో ఇప్పుడు ప్రతి పార్టీ మహిళలకు భద్రత విషయంలోనే మనం మాట్లాడుకుంటున్నాం. ప్రతి పార్టీ చెప్తున్న విషయంలో, ఇప్పుడున్న కేంద్రంలో ఉన్నా కానీ రాష్ట్రంలో ఉన్నా కానీ. కానీ మహిళలపైన అత్యాచారాలు అవి ఎంత మనం కట్టడి చేయాలని చూసినా అవి ఇప్పటికీ కూడా పరిస్థితి అట్లే ఉంది. మొన్న ఈ మధ్యన ఢిల్లీలో మీ పార్టీ తరఫున ఒక నాయకుడు గృహహింస చట్టం కింద అరెస్ట్ అయ్యారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే రక్షించవలసిన వారి మీద ఇలాంటి అభియోగాలు రావడం ఎంతవరకు సబబు అంటారు?
ఇప్పుడు అది మీరు చెప్పింది కరెక్టే, మేము కూడా కాదనట్లేదు. కానీ దానిపైన పార్టీ ఒక స్టాండ్ తీసుకుంటుంది. ఓకే. దానిపైన కూడా తప్పకుండా మిగతా పార్టీలాగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రొలాంగ్ చేసి దాన్ని ఏదో తీసుకెళ్ళడానికి మనకు అవకాశం ఉండదు. కాబట్టి పార్టీ నేషనల్ కమిటీ దాని మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా అది తప్పకుండా కింది స్థాయి మేము కార్యకర్తలం కూడా దానికి చేయాల్సిందే. ఓకే సార్, అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మహిళలకు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నారు? పార్టీ ఎప్పుడు కూడా మహిళలను మేము చెప్తున్నాం, మహిళలను పార్టీ ఆహ్వానిస్తుంది. ఢిల్లీలో కూడా ఎంతమంది మహిళా వాళ్ళని కూడా నిలబెట్టినో మీకు తెలుసు. అవును. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మాతో కలిసి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఈనాటి చర్చా వేదిక. మరో చర్చలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.